రాజ్యాంగాన్ని భారత్ ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగాన్ని రూపొందించి జనవరి 26న ఆమోదింపజేశారు. అప్పుడు మన భారతదేశము సర్వసత్తాక స్వాతంత్రం, పూర్తి స్వాతంత్రం పొందినట్టుగా ప్రకటించబడింది. మన రాజ్యాంగం ప్రకారమే మనము పరిపాలన చేసుకుంటున్నాం. మరి రాజ్యాంగం అంటే ఏంటి? అందరూ జెండా వందనం, మరి జెండా ఎగరేస్తున్నాం, మీటింగ్ అవుతుంది, స్వీట్లు తింటున్నాం. పాఠశాలము మీరు చాలా కష్టపడి మీరు బాగా చదివి ఒక సబ్జెక్టుకు 6 రోజులు కూడా లేకపోవచ్చు. మీకు స్టడీ అవర్స్ కూడా నడుస్తున్నాయి కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా కొద్దిగా సీరియస్గా మీరు ప్రిపేర్ అయ్యి మన పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు మీ టీచర్లకు కూడా మేము కూడా సంతోషిస్తాం. మీరు ఈరోజు కనుక తలదించుకొని పుస్తకం చదివితే రేపు సమాజంలో తలెత్తుకొని బతకొచ్చు. కానీ ఈరోజు కనుక మీరు తలెత్తుకొని పుస్తకం చదవకపోతే రేపు ఖచ్చితంగా భవిష్యత్తులో సమాజంలో తలదించుకునే అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని సీరియస్గా తీసుకొని బాగా చదవండి. మేము చదివిన వాళ్ళమే, ఈ స్టేజ్కు వచ్చిన వాళ్ళమే. కాబట్టి మీరు 100% రిజల్ట్ సంపాదించి మన హెడ్ మాస్టర్ గారికి వేడుకోలు కారక ఇవ్వాలని నేను మీ అందరినీ కోరుతూ ఉన్నాను. ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్నది, అంగన్వాడీలు ఉన్నాయి. అయినా మరి ఎందుకు పెట్టారంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టినటువంటి స్కీమ్ ఇది. మనం ఎవరు వ్యక్తిగతంగా పెట్టలేదు. మరి దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి వ్యక్తి మీద, గ్రామస్తుల మీద ఉన్నది. మరి మా పాఠశాలకు కూడా మీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నిండినటువంటి పిల్లల్ని తీసుకొస్తే అది కూడా రన్ అవుతుంది. దాన్ని చూడడానికి ఒక ఇన్స్ట్రక్టర్ని కూడా పెట్టాము, ఒక ఆయను కూడా పెట్టడం జరిగింది. మరి కాబట్టి మీరు మీ పక్కన ఉన్న వాళ్ళని మోటివేట్ చేస్తూ దాన్ని కొనసాగించి విజయవంతం చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు విద్యార్థుల నుంచి మాట్లాడాల్సిందే కోరుచు. ఎం స్మిత, 6th క్లాస్. Good morning everyone, respected headmaster sir, teachers and all my dear friends. At first I wish you all very happy Republic Day. Republic Day is National Festival of India. Today is 26th January and we are celebrate 76th Republic Day. We celebrate this day with great joy and happiness. On this day, the Constitution of India came into force in 1950. The Constitution of Supreme Law of Court, our Constitution brought by the Dr. B.R. Ambedkar. We should always respect our Constitution. Republic Day make us realize the democracy of Republic Day. Teaches us. Smita, 6th. My name is M. Smita. I am studying 6th class. Good morning everyone, respected principal, sir, teachers and parents and my friends. గౌరవ ప్రధానోపాధ్యాయుల గారికి, సభాధ్యక్షులు మరియు మేడం గారికి, నరసింహ సార్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పుర ప్రముఖులకు, పెద్దలకు, తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరున నాతోటి ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారములు. మన సీన్ సార్ చెప్పినట్టు 10వ తరగతి విద్యార్థులకు అతి ముఖ్యమైనటువంటి రోజులు ఇవి. మనం కౌంట్ చేస్తే 51 డేస్ ఆర్ 50 డేస్ ఉన్నాయి. మన శ్రమ అంతా కూడా ఈ 50 రోజుల కాలంలోనే పూర్తి కావాలి. ఎందుకంటే మన శ్రమే మన జీవితానికి పునాది లాంటిది. ఎందుకంటే చూడండి, ఒకసారి ఒక రాజు, ఆయన మంచి పరిపాలకుడు. ఆయన ప్రజలను కూడా కన్నబిడ్డల వల్ల చూసుకుంటుండే. ఆయనకు ఒక 3 మంత్రుల మీద నమ్మకం లేదు. అందులో ఎవరో ఒకరు తప్పుడు వ్యవహారాలు చేస్తున్నారు. అంటే ప్రజలను మోసం చేసేటటువంటి సమాచారం రాజుకు అందింది. మరి 3లో ఎవరిని గుర్తుపట్టాలి ఎట్లా అని ఆ 3కి ఒక పరీక్ష పెడతారు.
ఏం పరీక్ష అంటే ఆ ముగ్గురిని పిలిచి నాది పుట్టినరోజు ఉంది, మీరు నాకు మంచి మంచి పండ్లు తీసుకొని రండి అడవికి వెళ్ళి అని చెప్తాడు. ఆ ముగ్గురిని పిలిచి చెప్పిన తర్వాత ఆ ముగ్గురు మంత్రులు అదే రోజు మార్నింగ్ దట్టమైనటువంటి వివిధ ప్రదేశంలో అడవికి వెళ్తారు. వెళ్ళి ఫస్ట్ ఉన్నటువంటి రాజు అంటే గౌరవం, మంచి నమ్మకం. మరి రాజును క్షేమమే నా క్షేమం, ప్రజల క్షేమమే నా క్షేమం అనేటటువంటి నిజాయితీ ఉన్నటువంటి వెతికి అలాంటి పండ్లను